రోడ్ చూడొచ్చు మీరు ఎట్లుందో. కొడుతుంది ఆడ అసలు ఇంత దగ్గర చేసి నేర్చుకున్నా అంటే చాలా గ్రేట్ మహేష్ అన్న. ఉంటే ఇది లేస్తుంది మంచి లోడింగ్, ఇది ఇట్లా పైకి అంటే మంచి పైకి పోతుంది. హై ఫ్రెండ్స్ అందరికి వెల్కమ్ టు అవర్ ఛానల్. ఈరోజు వచ్చేసి ఏంటంటే మన దగ్గర మహేష్ అని వచ్చిన అనమాట. ఇంకోటి ఏంటంటే జేసీబీ ఆపరేటింగ్ ఎట్లుంటుంది అనేది తెలుసుకోవడానికి. ఇంకోటి అన్న కూడా ఆపరేటింగ్ చేస్తాడు, వీడియో ఎండింగ్ లో చూపిస్తాం. ఇంకోటి ఏంటంటే వర్షం వచ్చింది అనమాట. ఎట్లా అనేది ఒకటి కార్ ఉండే, ఆ కార్ అనేది తీయడానికి వెళ్తున్నాం. కాకపోతే ఈరోజు అవుతుందో కాదో అని చెప్పలేము, ఎందుకంటే వర్షం వచ్చింది. వర్షం ఫుల్ వచ్చింది, తీస్తామో తీయలేమో అని చెప్పలేము. కాకపోతే మహేష్ అన్న అయితే జేసీబీ ఆపరేటింగ్ 2-3 డేస్ నుంచి సెర్చ్ చేయంగా దొరికింది. యాక్చువల్ లాస్ట్ టైం వచ్చినప్పుడు మేము ఏం చేసినాం అంటే అది ఒడ్డుకు పెట్టిపోయినాం, క్లచ్ ప్లేట్లు పోతే. అది వర్షం వచ్చినప్పుడు దాంట్లో కొట్టుకొని వెళ్ళిపోయింది. దాన్ని దోలాడడం కోసం దగ్గర ఇప్పుడు 1 year పట్టింది. పోయింది లే అని అనుకున్నాం, కానీ మన ఆల్టో కార్ అనేది ఏమైందంటే ఇన్ని రోజులు మాకు ఏటోటుకు మేము పోయినప్పుడు ఏమైందంటే ఫుల్ వర్షం వచ్చి పోయింది అనమాట. పోతే ఏమైంది అనుకున్నాం, మొత్తమే పోయింది అనుకున్నాం. కాకపోతే ఏమైందంటే ఇసుక కొడతారు కదా, ఇసుక కొట్టినప్పుడు తోడినప్పుడు లోడ్ చేసినప్పుడు కొంచెం కార్ పార్ట్స్ అనేది అయితే తెలిసింది అనమాట. తెలిసింది కాబట్టి తీద్దామని చెప్పేసి పోదాం అనుకున్నాం. కాబట్టి వర్షం వచ్చింది, క్యాన్సిల్ చేసేసినాం. ఇప్పుడు మామూలుగా నేనైతే ఇది ఆపరేటింగ్ ఏడవాడతాడు. మనం మురం మట్టి తీసినాం అనుకో, ఈ శెల్కలు పొలాలు తిడతారు ఈ రైతులు. అందుకనే డైరెక్ట్ మనం ఎట్లకు పోయినాం అనుకో, ఇసుక ఎంతైనా తోడుకోవచ్చు, మళ్ళీ నీట్ గా చేసుకోవచ్చు. ఆపరేటింగ్ కూడా మనకు అర్థం అయిపోతుంది. మనోడేమో కార్లో వచ్చేస్తాడు, ముందర వెళ్ళిపోతారు ఆల్రెడీ. ఇప్పుడు జేసీబీ నడుపుతాడు, ఎట్లుంటుందో నువ్వు అది చూసుకో. నేనైతే తారు నడుపుతా, ఇన్ని రోజులు తారు నడపలేదు. అది బురదలో పోతే జేసీబీతో నెట్ ఇట్లా దాటడం చూసినావా, ఈ మొత్తం బురద రోడ్ అనమాట. తారును కూడా మనం తీసుకొని లోపలికి అయితే వెళ్ళిపోవడం. అడికి పోయేసి మహేష్ అయితే ఆపరేటింగ్ అయితే ఆయన చూపించి వెళ్ళిపోతాం. ఓకే రైట్. కార్ అయితే ఇప్పుడు మనం గుంటలాగా తీసుకుపోతున్నాం. ఒకసారి రోడ్ చూడొచ్చు మీరు ఎట్లుందో. మొత్తం ఇది ట్రాక్టర్ కూడా పోయే రోడ్ కాదు ఇది. కాకపోతే మనం అయితే 4 wheel వేసుకొని కార్ అయితే తీసుకుపోతున్నాం. తాత అయితే ఊరుకుంటాడు. తాత ఏమంటుండంటే నడవాలంటాడు మెల్లగా. రేగడ బురద కాబట్టి సైడ్ కూర్చుంది. ఇది మన 4 wheel కాబట్టి ఇది ఎట్లా అట్లా చిన్నగా కార్ 4 wheel కాబట్టి వెళ్ళిపోయింది. నా చెప్పులకే చూసుకోవచ్చు ఎంత అంటున్నా, బురద ఘోరంగా అంటుతుంది. బండి అయితే జారుతుంది అన్నమాట. అంటే మొత్తం ఒక వర్షం వస్తే చక్క బాటర్ అయితే పోదన్నమాట. ఇప్పుడు 4 wheel కాబట్టి అది పోతుంది. పోతుంది. ఇప్పుడు మన తాత చూసుకోవచ్చు, వాళ్ళు సెట్ చేసుకుంటారు. బండి అనేది స్ట్రేట్గా సెట్ చేసుకొని ఇప్పుడు మనం తారేసుకొని ఏట్లే పోయేదాకా మనకైతే ఫుల్ ఇబ్బంది ఉంటుంది. ఎందుకంటే ఈ బాట అనేది సరిగా లేదు. ఇసుక బాగలో పోయేదాకా చాలా ఇబ్బంది ఉంటుంది. ఈ బాట అనేది కొంచెం దూరం పోవాలి, కొంచెం చాలా పోవాలి. తాత కూడా చేసి నడుపుతా అంటాడు. కొడుతుంది ఆడ, కొడుతుంది. మనం తారేసుకొని అయితే బండి వచ్చాక లేదు. మనం అయితే జేసీబీ అయితే స్ట్రేట్ అయిపోయింది. ఇక మనం కూడా ఏట్లకి వెళ్ళిపోయినామంటే మనకు ఎలాంటి ఇబ్బందులు అయితే ఉండవు. ఆపరేటింగ్ అయితే చూసుకోవచ్చు. పోదాం పా చెల్లో తాతా. తాతా మా సీట్ అయితే ఏమో
మనమైతే వాగులకు అయితే వచ్చినాం అనమాట, ఇసుకలకి అయితే వచ్చేసినాం. ఇప్పుడు మీరు చూడొచ్చు మొత్తం ఇసుక ప్రదేశం ఇది. ఇక మన తారు కూడా అయితే తీసుకొచ్చినాం. ఆల్రెడీ మన సంబంధానికి కొంచెం సంబంధానికి అయితే వెళ్ళిపోయింది అనమాట తారు. ఇప్పుడైతే మహేష్ అని అయితే బండి ఎక్కుతాడు, బండి ఎక్కి అయితే ఆపరేటింగ్ అయితే చేస్తాడు. ఇగో తాత కూడా పైన చూడొచ్చు, అన్నాడు చూడరు. ఇది భూమి అంటారు దీన్ని, స్టిక్ భూము బకెట్. ఇప్పుడు బండి ఎక్కి మనం అయితే ఆపరేటింగ్ అయితే చేద్దాం. ఇప్పుడైతే బండి అయితే స్టార్ట్ చేసినాం. ఇన్నర్ వత్తు కొంచెం ఇన్నర్ వత్తు, రైట్ చాలు. ఇప్పుడు బకెట్ లోడ్ చేసి సైడ్కి పోయాలి నువ్వు ఇప్పుడు, ఓకేనా? ఫస్ట్ చూద్దాం. ఇప్పుడు లోడ్ నేను చెప్తా చూడన్నా, నాకు లైట్ గా కొంచెం ఐడియా ఉంది కానీ కొంచెం ఐడియా ఉంది, నేను చెప్తా చూడు. లోడు అన్లోడ్ ఏది ఉన్నా ఇంటూ మార్కు, అపోజిట్ అన్లోడ్, దానికి అపోజిట్ ఇంటూ. ఇది స్టిక్ అవుట్, అది స్టిక్ డౌన్. ఇది భూమి అటు సైడ్ పోతుంది, రైట్. ఇది ఇంకోటి ఏంటంటే భూమి అప్పులు వేస్తుంది, కిందికి పోతుంది. ఇది డౌన్ రైట్. ఇప్పుడు లోడ్ చేయగా ఇప్పుడైతే అన్న అయితే లోడ్ చేస్తుండో. ఇందులో అయితే చేసి అలవాటు లేదు, కాకపోతే ఇప్పుడు చూస్తుండో. ఎక్స్ట్రా పెట్టు. కానీ అన్న అయితే అలవాటు ఉన్నట్టయితే సేమ్ చేస్తుండో. లోడ్ చేయి, రైట్. ట్రాక్టర్లో పోసినట్టు సైడ్కి పోయి అంతే. భూమి స్టిక్ చూడొచ్చు. చూసినా అందరు నేర్చుకున్నట్టు కొత్తగా కాకుండా అన్న నేర్చుకున్నట్టే ఈజీగా పోతుంది. చూసినావు అసలు నువ్వు పోతావు తాత, అన్న తర్వాత నువ్వే. ఇప్పుడు అన్న చూసినావా లోడ్ చేస్తుండు, బరాబర్ బకెట్ నిండా లోడ్ చేసి సైడ్కి పోస్తుండు. ఇప్పుడు ట్రాక్టర్ ఉంటే ట్రాక్టర్ పోయొచ్చు, రైట్. బకెట్ మన ట్రాక్టర్ ఎంత అవుతుందో అంత హైట్ లేపుకొని సైడ్ రైట్ తీసుకో. రైట్. చూసాం మహేష్ అన్న అయితే అంత క్లారిటీ ఉన్నాడు జేసీబీ మీద. ఇంతకుముందు లారీ నడిపిండి కానీ ట్రాక్టర్ నడిపిండి కానీ జేసీబీ ఇప్పుడు నేను ఒక్కసారి చెప్పంగానే లోడ్ అన్లోడ్ అన్ని గుర్తు పెట్టుకొని ఈజీగా చేయగలుగుతుంది. ఇన్నర్ లేచి కొంచెం డోజర్ వద్దు, ముందుకు వద్దు, అటు సైడ్ వద్దు, ఈజీగా చేయగలుగుతున్నాడు. మనం ఒక్కసారి చెప్పంగానే ఈజీగా చేయగలుగుతుండు. ఎట్లా నేర్చుకున్నావు అని ఇట్లా ఇదే ఇక మీరు చెప్తుంటే చేస్తా ఉన్నా చిన్న నిన్న మన ట్రై చేసినగా ప్రాక్టీస్ చేసుకుంటే చిన్న అటు ఇటు వచ్చింది. కానీ కంప్యూటర్ మా చేతికో కంప్యూటరేనా నీకు లేదా మరి? చూసినావా ఇగో మన ట్రాక్టర్లో కనుక ఎట్లా లోడ్ చేస్తామో సేమ్ అట్లనే లోడ్ చేస్తుండు. ఇంత పర్ఫెక్ట్ ఎట్లా నేర్పించినావు నాకు, ఇంత పర్ఫెక్ట్ ఎట్లా నేర్పించినా నేనే షాక్ అవుతున్నా. ఇంతకుముందు ఏమైందంటే మహేష్ అన్న ఒకసారి లోడింగ్ వచ్చింది అనమాట. ఏది చెర్ల లోడింగ్ అయితే ఏమైందంటే చెర్ల లోడింగ్ వచ్చినప్పుడు మహేష్ అన్న అయితే వచ్చి లంచ్ టైంలో ఏం చేసిండంటే జేసీబీ మొత్తం ఒక 2-3 ట్రాక్టర్ అయితే లోడ్ చేసిండు అనమాట. మేము ఒక్కటేసారి లోడ్ అన్లోడ్ అవన్నీ అయితే చెప్పినాము, షూయింగ్ ఎట్లుంటుంది స్టిక్ ఎట్లుంటుంది అని చెప్పంగానే ఒక్క 5 నిమిషాలలో నేర్చుకొని ఒక 2-3 ట్రాక్టర్ అయితే లోడ్ చేసిండు. అదే అలవాటుతోటి ఇప్పుడు మళ్ళీ మర్చిపోకుండా మళ్ళీ ఇప్పుడు ఎట్లా లోడ్ చేస్తుండు చూడండి. ఫుల్ బకెట్ నిండా ఇట్లా పడుతుండు. ఇప్పుడు చాలా సీనియర్ అయితే ఇట్లా అని ఫుల్ చేస్తారు అనమాట. ఫుల్ లోడ్ చేసుకొని అన్లోడ్ చేస్తారు. మహేష్ అన్న కూడా సేమ్ అట్లనే చేస్తుండే. ఇప్పుడు చూసిరా స్టిక్ పైకి చేసుకొని ట్రాక్టర్ ఎంత పైకి ఉంటుందో అంత పైకి చేసుకొని అన్లోడ్ చేస్తుండు. ఇప్పుడు మన ట్రాక్టర్ ఉందనుకో కిందికి పోతే ట్రాక్టర్ తగులుతుంది కాబట్టి పైకి లేపుకొని ట్రాక్టర్ డబ్బకు అనేది అయితే తగలకుండా తొట్టి ఏదైతే ఉంటుందో ఆ తొట్టికి తగలకుండా పైకి లేపి అన్లోడ్ అయితే చేస్తుండు. ఇప్పుడు కాకపోతే ఇక ట్రాక్టర్ లేదు, ఇంతకుముందు మహేష్ అనేది చేసిండు. అదే అలవాటుతోటి నేర్చుకుండు. అసలు ఇంత దగ్గర చేసి నేర్చుకుంటా అంటే చాలా గ్రేట్ మహేష్ అన్న. అసలు ఇది ఒక సంవత్సరం వచ్చినా కూడా చాలా మందికి అలవాటు కాదు ఇది ఆపరేటింగ్ అనేది. ఒక సంవత్సరం వచ్చినా కూడా తెలియదు ఇది, ఎందుకంటే కన్ఫ్యూజ్ అవుతారు కాబట్టి మహేష్ అన్న అయితే చాలా తొందరగా నేర్చుకుండు. అసలు ఎట్లా నేర్చుకుంటా నాకే అర్థం అవుతలేదు. ఒకటే రోజు వచ్చిండు, ఒక గంట రోజు అంతే, గంటలనే నేర్చుకుండు. ఆ డబ్బా ఎంత హైట్ ఉంటుంది అంత హైట్ తీసుకొని ఆడ పోసుడు అన్లోడ్ చూసిరా. ఇప్పుడు అంత దగ్గర కూడా అన్లోడ్ చేస్తుండు. చాలా మంది ఒక 2 సంవత్సరాలు 3 సంవత్సరాలు ఉన్నా కూడా బండి అయితే నేర్చుకోలేరు అనేది. చెప్పాను ఎట్లా చెప్పేది జేసీబీ నడుపుతా ఉంటే ఆట అన్నట్టు అనిపిస్తుంది. ఇంకా నడపాలి ఇంకా తోవాలనిపిస్తుంది. ఏమన్నా ఒక 100 లారీలు లోడ్ చేసి నన్ను పెట్టిన అనుకో మంచిగా ఎంజాయ్ చేస్తా. ఇక మళ్ళీ మిగతా రావు, ఇక ఓన్లీ ఇది ఒకటే వస్తుంది. మళ్ళీ ఇది బకెట్ తోని డోజర్తో నూకేది, డోజర్తో సాఫ్ చేసేది. మళ్ళీ డోజర్ ఉన్నప్పుడు మన కరెక్ట్ మార్జిన్ అర్థం కాదు.
ఓన్లీ ఇది ఒక్కటే ఈ అర్థమైపోయినాయి మంచిగా ఆట ఆడుతున్నట్టు మనకి ఎట్లుంటది ఒక ఆట ఆడుతున్నట్టు లోడింగ్ అయితే ఫ్రీగా మంచిగా చేస్తున్నారు ఆట ఆడుతున్నట్టు ఇట్లా అంటా ఉంటే ఇది లేస్తుంది మంచిగా లోడింగ్ ఇది ఇట్లా పైకి అంటే మంచిగా పైకి పోతుంది ఇట్లా సైడ్ కన్నా చిన్న సైడ్కి వస్తుంది ఇంకా కొంచెం పైకి అనడు వెంబటే ఇట్లా అన్లోడ్ చేస్తుంది సైడ్ కనుకుంటానే మళ్ళీ సైడ్ కన్నా మళ్ళీ సైడ్కి వస్తుంది మళ్ళీ ఇట్లా పెట్టి వస్తానే పోతూనే లోపలికి మళ్ళీ ఇట్లా పెట్టి పుంజానే అట్లా వస్తూనే ఉంది చిన్నప్పుడు మనం రిమోట్ కార్ ఎట్లుంటుందో రిమోట్ ఇది ఆడుతున్నట్టే ఉంది మంచిగా గమ్మదిగా రిమోట్ కార్ ఎట్లుంటుందో సేమ్ ఇది కూడా అట్లే ఉంటది ఇక అట్లా వస్తుంది మంచిగా ఇట్లా చిన్న ఇట్లా లేపుకుంటా బయటికి వారేసి ఇట్లా సైడ్ కనుకుంటా ఇట్లా పోసుకుంటూ పోవాలి లెంబటే మళ్ళీ ఇట్లా రావాలి సైడ్కి ఓ ఆడ తీయాలి ఇప్పుడు ఇట్లా లాస్ట్కి ఇట్లా మధ్య రెండు ఇట్లా గుంచాలి గుంచేది అల్లి గుంజుతానే ఉండాలి కొత్తవి మళ్ళా కొత్తయా కొత్త పళ్ళు కొత్తయా అంట అందుకని మనకు బాగా వస్తుంది మట్టి మంచిగా గుంజుతుంది చూసారా ఎట్లా ఇస్తుండో ఫుల్ కూడా లోడ్ చేసి అలవాటు లేకున్నా కూడా బండి అయితే బరాబర్ నడుపుతుండు మేము ఎట్లా లోడ్ చేస్తామో అట్లా బరాబర్ లోడ్ చేస్తుంటాం ఇప్పుడు తాతకు నేర్పి నువ్వు తాతకు నేర్పియాలి తాతకు నేర్పి గొలుసు తాతకి ఎవరైనా సరే బాగా ఇంట్రెస్ట్ ఉండి డ్రైవింగ్ అంటే పిచ్చి ఉండి దాని మీద ఫోకస్ చేసి మంచిగా నాలెడ్జ్ ఎట్లా అంటే బాగుండాలన్నమాట డ్రైవింగ్ మీద పిచ్చి ఉండాలి దాన్ని ఎట్లనైనా సరే నేర్చుకోవాలని పట్టుదల ఉండాలి క్రమశిక్షణతో టైం తీసుకొని స్లోగా నేర్చుకోవాలి ఎప్పుడైనా నేర్చుకునేటప్పుడు ఆగమనం చేయొద్దు నేర్చుకునేటప్పుడు ఫస్ట్ ఇది ఎటు పోతుంది స్లోగా చూడాలి ఎంత స్లోగా నేర్చుకుంటే అంత మంచిగా వస్తుంది పర్ఫెక్ట్ అయిన తర్వాత ఇక దాన్ని ఎంత స్లోగా నేర్చుకుంటే అంతకంటే డబల్ స్పీడ్ ఏదైనా సరే మనం నేర్చుకోవాలని పట్టుదల ఉండాలి క్రమశిక్షణతో ఉండాలి దాన్ని ఎట్లయినా నేర్చుకోవాలని చెప్పేసి మనం బాగా ఆలోచించి దాని మీద మైండ్ పెట్టి పీస్ఫుల్గా ఆలోచించుకుంటూ స్లోగా నేర్చుకోవాలి అంతేగాని నాకు వత్తలేదు అని అంటే అది రాదు చిన్నగా స్లోగా ఆలోచించుకుంటూ నేర్చుకోవాలి ఇది ఒకటే కాదు ఇంకా టోటల్ చాలా వర్క్ ఉంటుంది డోజర్ వర్క్ ఉంటుంది దీని వర్క్ ఉంటుంది మళ్ళీ ఏదైనా స్తంభాలు గింబాలు చాలా వర్క్ ఉంటుంది అంతా రావాలంటే మనకు ఒక 1 year గట్టిగా ఉండాలి దీని మీద కాకపోతే మహేష్ అన్న ఏం చేసిండంటే ఒక అర్ధ గంటలో లోడింగ్ నేర్చుకున్నాడు ఇప్పుడు కూడా నేను బండి దిగినా కూడా మనం ఓవర్ లేకున్నా కూడా 100% ఇప్పుడు ట్రాక్టర్ వస్తే మాత్రం లోడ్ చేస్తాడు బరాబర్ లోడ్ చేస్తాడు ఫ్రెండ్స్ ఇప్పుడైతే మొత్తం అయితే అన్న అయితే లోడింగ్ అయితే చేసిండు అనమాట ఈ ఆపరేటింగ్ మొత్తం తెలుసుకున్నాడు మన ఛానల్ అయితే వచ్చేసి అయితే జేసీబీ ఇంకోటి హార్వెస్టర్ ట్రాక్టర్ వీడియోస్ అయితే వస్తాయి అనమాట రైతులకు సంబంధించి ఒకటి చెప్పాలి ఏంటంటే నేను కూడా ఒక రైతుని అనమాట నేను జేసీబీ నడుపుతా రైతుని నేను వ్యవసాయం చేస్తా ట్రాక్టర్ నడుపుతా జేసీబీ నడుపుతా అన్ని నడుపుతా సూపర్ అన్ని చేస్తా నేను కూడా మన హార్వెస్టర్ కూడా నడుపుతా ఇప్పుడు ముందు కూడా మనకు హార్వెస్టర్ వీడియోస్ అయితే రాబోతాయి ఎందుకంటే మనం కూడా ఒక కొత్త బండి అయితే తీసుకునే ప్లాన్ ఉందన్నమాట అది కూడా తీసుకున్నాక మంచి వీడియోస్ అయితే వస్తాయి హార్వెస్టర్ కానీ జేసీబీ కానీ అన్ని వ్లాగ్స్ అయితే వస్తాయి అనమాట ఇప్పుడు మహేష్ అన్న అయితే మనకైతే ఎప్పటికీ సపోర్ట్ ఉంటాడు ఇప్పటి నుంచి కాదు చాలా రోజుల నుంచి అయితే మన దగ్గరికి అన్నని ఎప్పుడు కూడా నేను కాదనిలే అన్న అయితే మనకు దాపు మనకు అది ఓకే వీడియో అయితే ఇంతటితో కంప్లీట్ చేస్తున్నాము మనం ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకొని సపోర్ట్ చేయండి ఓకేనా బై టేక్ కేర్ లవ్ యూ ఆల్ జై డ్రైవర్